హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్లో క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21, క్వశ్చన్ నెంబర్ 22 మొత్తం 20th క్వశ్చన్, 21st క్వశ్చన్, 22nd క్వశ్చన్ మూడు ప్రశ్నలు కూడా సంధులు అనే టాపిక్కి సంబంధించినవే. ఆ మూడు క్వశ్చన్లు కలిపి మనకి 3 మార్క్స్కి వస్తాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్లో 3 మార్క్స్కి వస్తాయి. సో 3 మార్క్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. ఎవరైతే ఎక్కువ మార్కులు గెయిన్ చేద్దాం అనుకుంటున్నారో పబ్లిక్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి కూడా 3 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరైతే ఫెయిల్ అయిపోయేలా ఉన్నారో వాళ్ళకు కూడా 3 మార్క్స్ పాస్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. హై అచీవర్స్ స్కోరింగ్ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైనప్పుడు కూడా మనం తెలిసి మిస్టేక్స్ చాలామంది చేస్తూ ఉంటాం. తెలిసి బిట్లే మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీకోసం అన్నీ కూడా రివిజన్ చేస్తున్నాను. ప్రీ ఫైనల్ పేపర్, గ్రాండ్ టెస్ట్ పేపర్, 3 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ఏమైతే సందులు ఇచ్చారో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైతే ఈ టాపిక్స్ పై డౌట్గా ఉన్నారో ఒక్కసారి చూడండి, సరిపోద్ది. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి పూర్తిగా చివరి వరకు. మీకు మ్యాక్సిమం 3 మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామినేషన్లో పెట్టే విధంగా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అందరూ కూడా ఇప్పుడే లైక్ చేయండి. మీరు చూస్తుండగా ఒక్కసారి ఇప్పుడు లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన ఛానల్ని ఎవరైతే అప్కమింగ్ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి మంచి ఉపయోగపడే కంటెంట్ అయితే నేను చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు కదా మీరందరూ. సో మీకోసం కూడా ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తాను అతి త్వరలో. సో మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో కూడా మీకు నేను సహకారంగా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 20th క్వశ్చన్లో ఎలా ఇస్తాడంటే ఒక పదం ఇస్తాడు. ఒక పదం ఇచ్చి దాన్ని విడదీయమని చెప్తాడు. దానికి ఒక మార్క్. ఒక పదం ఇస్తాడు, దాన్ని విడదీయమని చెప్తాడు, అది ఒక మార్క్. అది 20వ ప్రశ్నలో మనకు కనిపిస్తుంది. 21వ ప్రశ్నలో ఏం కనిపిస్తుంది అంటే కనుక ఒక పదాన్ని వాడే విడదీసిస్తాడో మనం కలిపి రాయాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 22లో వచ్చేసి ఒక పదం ఇస్తాడు. ఆ పదం అనేది ఏ సంధికి సంబంధించిందో ఆ సంధిని మనం చూస్ చేసుకోవాలి. దీనికి ఆప్షన్స్ ఉంటాయి. ఒక 4 సందులు ఇస్తాడు. 4 సందుల్లో అక్కడ ఇచ్చిన పదం దేనికి సంబంధించిందో మనం గుర్తించాలి. ఇలా ఈ 3 క్వశ్చన్లు కూడా మన పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 20, 21, 22లో కనిపిస్తాయి. సో అవి ఎలా ఆన్సర్ చేయాలి కన్ఫ్యూజన్ లేకుండా అనేది నేను ఈరోజు చెప్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సో పరధన ప్లస్ అపేక్ష, ఈ పదాన్ని కలిపి రాయమంటాడు. ఈ పదాన్ని కలిపి రాయమన్నప్పుడు ఎలా రాయాలి అంటే కనుక పరధనాపేక్ష, ఈ విధంగా రాయాలి. పరధనాపేక్ష. ఒకవేళ ఇది ఏ సంధో మనం తెలుసుకోవాలి అంటే కనుక నేను చెప్తాను. ఇది కూడా ఆన్సర్ చేసిన తర్వాత అసలు ఇది ఏ సంధికి సంబంధించిందో మనం మాట్లాడతాం. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సంధుల్ని అనేది. మహాత్ముడు అనే పదం ఇస్తాడు, దాన్ని విడదీయమంటాడు. ఎలా చేయాలి దాన్ని? మహా ప్లస్ ఆత్ముడు, ఓకేనా? పరధన ప్లస్ అపేక్ష, పరధనాపేక్ష. మహాత్ముడుని విడదీస్తే మహా ప్లస్ ఆత్ముడు. ఓకే. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే సంధికి సంబంధించినవి. అది ఏ సంధి అంటే కనుక సవర్ణ దీర్ఘ సంధి. సో సవర్ణ దీర్ఘ సంధికి ఇవి ఎందుకు చెందినయో మనం తెలుసుకునే ముందు సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం మనం తెలుసుకోవాలి. సూత్రం నేను వాక్య రూపంలో రాయలేదు కానీ జస్ట్ ఈ కోడింగ్ రూపంలో రాశాను. జాగ్రత్తగా ఒకసారి స్ట్రక్చర్ రూపంలో రాశాను. చూడండి, నేను చెప్తాను. ఆ ఈ ఊ అరువులకు, అవే అచ్చులు పరమగునప్పుడు, ఆకే అవే అచ్చులు పరమయ్యే, ఈకి అవే అచ్చులు పరమయ్యే, ఊకి అవే అచ్చులు పరమయ్యే, అరువుకి అవే అచ్చులు పరమయ్యే. అలా పరమగునప్పుడు ఆ ఈ ఊ అరువులకు అవే అచ్చులు పరమగునప్పుడు వాటి దీర్ఘాలు యాకాదేశం అవుతాయి అన్నమాట. ఇంకో దీర్ఘం. ఆకే ఆ పరమైనప్పుడు ఈ దీర్ఘం వస్తుంది. ఈకి ఈ పరమైనప్పుడు లేదా ఈ పరమైనప్పుడు ఈ దీర్ఘం వస్తుంది. ఊకి ఊ పరమైనప్పుడు లేదా ఊ పరమైనప్పుడు ఇది వస్తుంది. అరువుకి అరుపరమైనప్పుడు అదే అరుపరమైనప్పుడు ఇది వస్తుంది. ఓకే. ఇది స్ట్రక్చర్. ఇప్పుడు ఎలా మనం ఫైండ్ అవుట్ చేసాం చూద్దాం ఒకసారి.
మహా ప్లస్ ఆత్ముడు, మహా ప్లస్ ఆత్ముడు. ఇప్పుడు మహా ఈ పదాన్ని మనము పూర్వపదం అని పిలుస్తాం. పూర్వపదం అని పిలుస్తాం. ఈ పదాన్ని పరపదం అని పిలుస్తాం. లేదా ఉత్తర పదం అని కూడా పిలవచ్చు. ఉత్తర పదం అని కూడా పిలవచ్చు. ఇప్పుడు పూర్వపదంలో ఎప్పుడు కూడా చివరి శబ్దాన్ని తీసుకోవాలి మనం. పూర్వపదంలో ఎప్పుడు చివరి శబ్దాన్ని తీసుకోవాలి. పూర్వపదంలో చివరి శబ్దం తీసుకుంటే మహా, ఆ, ఆ వస్తుంది. ఓకే. అలాగే పరపదంలో మొదటి అక్షరం తీసుకోవాలి. పూర్వపదంలో మొదటి శబ్దం తీసుకుంటే పరపదంలో మొదటి అక్షరం తీసుకోవాలి. మొదటి అక్షరం ఏమొచ్చింది? ఆ వచ్చింది. ఇప్పుడు ఆకి అదే హల్లు పరమైందా? పరమవ్వలేదా? ఇంగో ఆకి అదే హల్లు పరమైనప్పుడు దానికి ఏమవ్వాలి? ఈ దీర్ఘం ఏకదేశం అవ్వాలి. ఆ దీర్ఘం క్వెషన్‌లో చూడండి ఏకదేశం అయిందా లేదా? మనం ఎక్కడైతే విడదీస్తున్నామో, విభజిస్తున్నామో ఒక పదాన్ని అక్కడ ఏకదేశం జరగాలి. ఇదిగో హా అనేది దీర్ఘం ఉంది కదా! ఈ దీర్ఘం వచ్చింది కదా! సో, అది ఏకదేశం అవడంటే. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే పరధన ప్లస్ అపేక్ష కూడా చూస్తే గనక పరధన ఇది పూర్వపదం, ఇది పరపదం. ఈ పూర్వపదం చివరి శబ్దం గుర్తుపెట్టుకోండి. పూర్వపదం చివరి శబ్దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరపదంలో మొదటి అక్షరం. పూర్వపదంలో చివరి శబ్దం. పరపదంలో మొదటి అక్షరం. పూర్వపదంలో చివరి శబ్దం ఏంటి? పరధన, నా, ఆ, ఆ వస్తుంది. పరపదంలో మొదటి అక్షరం ఏంటి? ఆ. ఆకి ఆపరమైంది. ఈ దీర్ఘం రావాలి. ఇదిగో పరధన దగ్గర మనం విడదీసాము. అక్కడ దీర్ఘం వచ్చింది. అంటే ఏకాదేశం అయింది. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం గుర్తుపెట్టుకోండి. ఆ, ఈ, ఊ, అరువులకు సూత్రాలు రాయాల్సిన పని లేదు. ఏ సందో గుర్తు చేస్తే సరిపోద్ది. మనం గుర్తుపెడితే సరిపోద్ది. ఆ, ఈ, ఊ, అరువులకు అవే అచ్చుల పరం అన్నప్పుడు వాటి దీర్ఘాలన్నీ కూడా ఏకాదేశం అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి యుద్ధోన్మాది. ఓకే. యుద్ధోన్మాది అనే పదాన్ని మనము విడదీసి రాయాలి. ఓకే. విడదీసి రాస్తే గనక యుద్ధ ప్లస్ ఉన్మాది. యుద్ధ ప్లస్ ఉన్మాది. నెక్స్ట్ ఉన్నత ప్లస్ ఉన్నత. ఉన్నత ప్లస్ ఉన్నత. దీన్ని ఈ పదాన్ని ఆల్రెడీ విడదీసి ఇచ్చాడు. మనం కలిపి రాయాలి. ఉన్నత ప్లస్ ఉన్నత, ఉన్నతోన్నత. ఉన్నతోన్నత. సో ఇవి ఏ సంధికి ఇలా 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 విభజించాలి. ఇది ఇలా కలపాలి. ఇది ఏ సంధికి సంబంధించిందో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక ఇది గుణసంధికి సంబంధించినది. ఎందుకు గుణసంధికి సంబంధించిందో ఒకసారి నేను సూత్రం చెప్తాను. దాని ద్వారా మనం ఇది నేర్చుకుందాం. అకారానికి ఈ, ఊ, అరువులు అకారానికి ఈ, ఊ, అరువులు పరమగునప్పుడు వాటికి ఏ, ఓ, అరులు ఆదేశముగా వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అకారానికి అంటే అకారం అంటే ఏంటి? ఆ. అకారం అంటే ఆ. అకారానికి ఈ పరమైందనుకో, పరమవడం అంటే ఎక్కడ పరమవుతది? పరపదంలో పరమవుతది. అకారం అనేది పూర్వపదంలో శబ్దం అయితే, చివరి శబ్దం అయితే, ఇవన్నీ కూడా ఈ, ఊ, అరువులనేవి పరపదంలో అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఈ అకారానికి ఈ పరమైతే మనకి ఏ అనే దీర్ఘం ఏకదేశం అవుతది. ఓకే. అకారానికి ఊ పరమైతే ఓ ఆదేశంగా వస్తది. అకారానికి ఈ పరమైతే ఏ ఆదేశంగా వస్తది. అకారానికి ఊ పరమైతే ఓ ఆదేశంగా వస్తది. అకారానికి అరు పరమైతే అర్ అనేది ఆదేశంగా వస్తది. సో ఎలాగో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది యుద్ధ. ఇది పూర్వపదం గదా! ఇది పరపదం గదా! ఇప్పుడు యుద్ధ అనే దాంట్లో పూర్వపదంలో చివరి శబ్దం ఏంటి? యుద్ధ, ఆ, ఆ వస్తుంది. ఇప్పుడు పరపదంలో మొదటి అక్షరం ఊ. ఆకి ఊపరమైంది. ఇదిగో ఆకే ఊపరమైంది. అంటే ఇప్పుడు ఏం ఆదేశంగా రావాలి? ఓ అనేది ఆదేశంగా రావాలి. మనం ఎక్కడ విడదీసాము? యుద్ధ దగ్గర విడదీసాము. ఇదిగో దో అనేది ఆదేశంగా వచ్చిందా లేదా? ఓ, దో, ఓ అనేది ఆదేశంగా వచ్చింది కదా! సో మనం ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. రెండోది ఉన్నత ప్లస్ ఉన్నత. ఉన్నతోన్నత. ఉన్నత ఇది పూర్వపదము. ఉన్నత త శబ్దం. పూర్వపదంలో చివరి శబ్దం ఆ. పరపదంలో మొదటి అక్షరం ఉ. ఆకి ఊ. మళ్ళీ ఆకి ఊ పరమైతే ఓ. ఇదిగో తో, ఓ. ఓకేనా? ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఒకసారి గుణసంధి సూత్రాన్ని జాగ్రత్తగా మీరు చదవండి. అకారానికి ఈ,
ఉ అరువులు పరమగినప్పుడు వాటికి ఏ, ఓ అరలు ఆదేశముగా వస్తాయి. ఆకారానికి ఈ, ఊ అరువులు పరమగినప్పుడు వాటికి ఏ, ఓ అరులు ఆదేశంగా వస్తాయి. నెక్స్ట్ వన్ దోషాలు ప్లస్ ఉన్న ఈ పదాన్ని మనం కలిపి రాయాలి. దీపముండగానే ఈ పదాన్ని విడదీసి రాయాలి. ఓకే, కలదొక ఇది కూడా విడదీసి రాయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. దోషాలు ప్లస్ ఉన్న. దోషాలున్న. దోషాలున్న. నెక్స్ట్ దీపముండగానే. దీపము ప్లస్ దీపము ఉ ఉ ఉండగానే. దీపము ప్లస్ ఉండగానే. నెక్స్ట్ కలదొక. కలదొక కలదు ప్లస్ ఒక. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 3 పదాలు కూడా దేనికి సంబంధించినవి, ఏ సంధికి సంబంధించినవి అంటే కనుక ఉత్వ సంధికి సంబంధించినవి. ఏ సంధికి సంబంధించినవి? ఉత్వ సంధికి సంబంధించినవి. ఎలా సార్, ఎలా చూడాలి అంటే కనుక ఒకసారి సూత్రం గమనిద్దాం. ఉత్తునకు అచ్చు పరమగున్నప్పుడు సంధి నిత్యం. ఉత్తు అంటే ఏంటి? ఉత్తు ఈజ్ నథింగ్ బట్ ఊ. ఉత్తు అనగానే ఊ. అత్తు అనగానే ఆ. ఇత్తు అనగానే ఈ. ఓకేనా? ఊకి ఏదైనా అచ్చుపరమైంది అనుకో, ఊకి ఏదైనా అచ్చుపరమైంది అనుకోండి, అది ఖచ్చితంగా ఉత్వసంధి. ఈకి ఏదైనా అచ్చుపరమైంది అనుకోండి, అది ఖచ్చితంగా ఇత్వసంధి. ఆకే అచ్చుపరమైంది అనుకోండి, అది ఖచ్చితంగా అత్వసంధి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊకి ఊ పరమైంది. ఊ పరమైంది. ఊ కూడా అచ్చే కదా. అంటే ఊ అనే ఈ అక్షరానికి ఊ పరమైంది. ఊ అనే అచ్చు పరమైంది. అప్పుడు అదే హచ్చు పరమైనప్పుడు మనం ఇందాక సవర్ణ దీర్ఘసంధి చెప్పుకున్నాం, గుర్తుందా? అయితే సవర్ణ దీర్ఘసంధి అవ్వాలి అంటే కనుక దీర్ఘం అనేది ఏకాదేశం అయిందో లేదో చూసుకోవాలి. దీర్ఘం ఏకాదేశం అయితే కనుక ఖచ్చితంగా అది సవర్ణ దీర్ఘసంధి అవుద్ది. దీర్ఘం ఏకాదేశం అవ్వకుండా ఊకి ఏ మత్స్యపరమైనా సరే, ఊ పరమైనా కూడా అది ఖచ్చితంగా ఉత్వసంధి అని గుర్తించాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలాగో. దోషాలు. దోషాలు అనేది పూర్వపదంలో ఉంది. ఉన్న అనేది పరపదంలో ఉంది. పూర్వపదంలో చివరి శబ్దం లు ఊ వస్తుంది కదా, ఊ వస్తుంది. మరి పరపదంలో మొదటి అక్షరం ఊ. ఊకి ఊ పరమైంది అంటే కనుక, అంటే ఊకి అదే హచ్చు మళ్ళీ పరమైంది. అప్పుడు సవర్ణ దీర్ఘసంధి అవ్వాలి. సవర్ణ దీర్ఘసంధి అవ్వాలి అంటే కనుక దీర్ఘం ఏకాదేశమై ఉండాలి. ఓకే, దోషాలు మనం లు దగ్గర మనం విభజన చేయడం జరిగింది. ఈ లూకి ఏమన్నా దీర్ఘం ఉందా? లేదు కదా. సో లూకి దీర్ఘం లేదు కాబట్టి, ఏకాదేశం అవ్వలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ సంధి? ఉత్వ సంధి. ఒక అదే లూకి దీర్ఘం ఉందనుకోండి, అప్పుడు అది సవర్ణ దీర్ఘసంధి అవుద్ది మీరు చెప్పినట్టుగా. అది ఇక్కడ దీర్ఘం ఏకాదేశం అవ్వలేదు కాబట్టి అది ఉత్వ సంధి. నెక్స్ట్ దీపం ఉండగానే. దీపము ఊ. ఇక్కడ కూడా ఊ. ఇవన్నీ కూడా మీ ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్స్ లోనివే. నేను ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకురావట్లేదు. చాలా ఇంపార్టెంట్. మాక్సిమం వీటిలోంచి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగో ఊ ఊ. మూ దగ్గర ఏమన్నా మనకి దీర్ఘం ఉందా? ఇక్కడ విడదీసిన దీర్ఘం ఉందా? లేదు కాబట్టి ఇది కూడా ఉత్వ సంధికి సంబంధించినది. కలదొక. కలదు ప్లస్ ఒక. కలదు ప్లస్ ఒక. కలదు ఊ. ఇక్కడ కూడా ఊ. ఇక్కడ వా. వా అనేది అచ్చుల్లో ఒకటే కదా. వా అనేది అచ్చే కదా. సో ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇంకెక్కడ దీర్ఘాలు లేవు అక్కడ. అర్థమైందండి? కాబట్టి ఇది కూడా ఉత్వ సంధికి సంబంధించినదే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఉత్వ సంధి యొక్క సూత్రం. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఉత్తునకు అచ్చుపరం అయితే సంధి ఖచ్చితంగా జరుగుతుంది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి దీపాలు. ఈ పదాన్ని విడదీసి మనం రాయాలి. స్నానము ప్లస్ లు. దీన్ని మనం కలిపి రాయాలి. సో ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. దీపాలు. దీపము ప్లస్ లు. దీపము ప్లస్ లు. స్నానము ప్లస్ లు. స్నానాలు. స్నానాలు. ఓకేనా? ఇవి రెండు కూడా ఏ సంధికి సంబంధించినవి అంటే కనుక లుల నల సంధి. లుల నల సంధి. ఒకసారి సూత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. లుల నలు పరమగునప్పుడు పరమవుతాయి అంటే కనుక ఎక్కడ పరమవుతాయి? పరమై ఎప్పుడు కూడా పరపదంలో ఉంటాయి.
పరమవుతున్నాయి అంటే కనుక పరమయ్యి అన్నీ కూడా పరపదంలో ఉంటాయి. ఇప్పుడు లు, ల, నా అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి విడదీసినప్పుడు? పరపదంలో కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. లు, ల, నాలు పరమగునప్పుడు ఒకానొక చో ముగాగమంబునకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషణగు. ఎప్పుడైతే ఈ లుల నలలు పరమవుతాయో అప్పుడు మూవర్ణం అనేది లోపిస్తదంట. మూవర్ణం అనేది లోపిస్తదంట. మూవర్ణం లోపించి ఆ మూవర్ణం ఉన్నటువంటి ముందు పదానికి తత్పూర్వ ఓకే స్వరంబునకు ముందు పదానికి దీర్ఘం వస్తదంట. ఒక్కసారి ఎలాగో చూద్దాం దాని ఎక్స్‌ప్లనేషన్ మనం. ఇప్పుడు చూడండి ఒకసారి. దీపము ప్లస్ లు. ఇప్పుడు లు అనేది పరమైంది. అవునా కదా? లు అనేది పరమైంది. లు అనేది పరమైన వెంటనే మూవర్ణం అనేది లోపిస్తది. మూవర్ణం అనేది పోయి మూవర్ణం ముందు పదం ఏంటి? ప. ముందు స్వరం ఏంటి? ప. ఆ పాకి దీర్ఘం వస్తదంట. ఇదిగో అందుకనే ది యాజ్ ఇట్ ఈస్ ది రాసాం. పాకి దీర్ఘం వస్తుందని చెప్పాం కదా? ది ప లు. ము అనేది పోయింది. అది మూవర్ణం లోపం అయ్యి అక్కడ మూవర్ణం ముందు పదానికి దీర్ఘం వస్తది. అది లులనల సంధి. ఇది కూడా స్నానము ప్లస్ లు. లు అనేది పరమైంది. లు అనేది పరమైనప్పుడు మూవర్ణం అనేది లోపిస్తుంది. లోపించి మూవర్ణం ముందు పదం అనేటువంటి నాకే దీర్ఘం వస్తుంది. ఇదిగో దీర్ఘం వచ్చింది. ఇక్కడ ము పోయింది. అర్థమైందా? ఇది లులనల సంధి. ఇలా ఏదిచ్చినా సరే మీరు ఈ విధంగా పుస్తకం. ఇప్పుడు నెక్స్ట్ పుస్తకములు. పుస్తకాలు అని ఇస్తాడు. పుస్తకము ప్లస్ లు. ఓకే పుస్తకాలు అంటే పుస్తకము ప్లస్ లు. ఈ విధంగా మనం లులనల సంధి సంబంధించిన పదాలు చేయాలి. ఓకేనా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. లుల నలలు పరమగునప్పుడు ఒకానొక చో ముగాగమంబునకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషణగు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఈ సంధిని చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అత్యంత. ఇక్కడ ఇమ్మహాత్ముడు. సో అత్యంత అనే పదాన్ని ఎలా విడదీయాలో ఒకసారి చెప్తాను. జాగ్రత్తగా చూడండి. అతి ప్లస్ అంత. ఓకేనా? ఇచ్చిన పదంలో మాక్సిమం ఇక్కడ యావత్తు కానీ మనం విడదీసిన చోట యావత్తు కానీ వావత్తు కానీ రావత్తు కానీ ఉంటే ఒక 80 to 90% ఖచ్చితంగా అది యనాదేశ సంధి అయిపోద్ది. ఓకేనా? ఇచ్చిన విడదీస్తున్న పదం దగ్గర యావత్తు కానీ రావత్తు కానీ వావత్తు కానీ ఉంటే 80 to 90% మాత్రమే. ఇంకో 10% అవ్వదు. అవి కొన్ని ఉంటాయి, అవి అవ్వవు. ఇప్పుడు యనాదేశ సంధి ఇది యనాదేశ సంధి అవుతుంది. ఎలాగవుతుందో ఒకసారి చూద్దాం. ఈ ఊ అరువులకు అసవర్ణములకు అచ్చులు పరమగునప్పుడు అంటే ఈకి ఈ కాకుండా మిగతా ఏ అచ్చులు పరమైనా, ఊకి ఊ కాకుండా మిగతా ఏ అచ్చులు పరమైనా, అరువుకి అరువు కాకుండా మిగతా ఏ అచ్చులు పరమైనా వరుసగా యా వా రా లా అనే ఎన్నులు వస్తాయి. ఓకే యా వా రా లా అనే ఎన్నులు వస్తాయి. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యా వా రా ఈకి యావత్తు, ఊకి వావత్తు, అరువుకి రావత్తు ఈ విధంగా వస్తాయి. ఓకేనా? అంటే ఒకసారి కోడ్ వేస్తాను మీకు. ఈ ఊ అరువు కదా, వీటికి అసవర్ణములకు అచ్చులు పరమన్నప్పుడు అప్పుడు ఈ తిన్నంగా ఏమొస్తుంది? యా వస్తుంది. ఊ తిన్నంగా ఏమొస్తుంది? వా వస్తుంది. అరువు తిన్నంగా రా వస్తుంది. ఈ విధంగా కోడ్ అనమాట. ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. పూర్వపదంలో అతి ఈ వస్తుంది. ఓకే పరపదంలో మొదటి అక్షరం ఆ. ఇదిగో ఈకి అసవర్ణమగా అచ్చు పరమైందా లేదా అంటే ఈకి ఈ పరమైతే సవర్ణమగా అచ్చు అంటాం. ఈకి అసవర్ణమగా అచ్చు పరమైంది అంటే ఈ కాకుండా మిగతా ఏం పరమైనా కూడా అసవర్ణమగా అచ్చు అని చెప్పాలి. ఈకి అసవర్ణమగా అచ్చు అయినటువంటి ఆ పరమైనప్పుడు దానికి ఈకి ఏం రావాలి? యా రావాలి. ఇదిగో యావత్ వచ్చింది. ఇక్కడ యా అనేది యా వా రా వీటిని ఎన్నులు అని పిలుస్తారు. సో యా అనేది వస్తుంది రావాలి. యా అనేది ఇక్కడ వచ్చింది. మనం ఎక్కడైతే విడదీస్తున్నామో అక్కడ రావాలి. సో ఈ విధంగా మనం దీన్ని యనాదేశ సంధి కింద గుర్తించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇమ్మహాత్ముడు దీన్ని ఎలా విడదీయాలి? ఈ ప్లస్ మహాత్ముడు. ఇదేంటి సార్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఒకే అక్షరం అక్కడ రాశారంటే కనుక ఇది డిఫరెంట్ సంధి. ఓకే ఇది ఏ సంధికి సంబంధించింది అంటే కనుక త్రిక సంధికి సంబంధించింది. త్రిక సంధిలో ఆ
ఈ, ఏ అనే సర్వనామాలను త్రికాలు అని పిలుస్తారు. ఆ, ఈ, ఏలను త్రికాలు అని పిలుస్తారు. ఒక్కొక్కసారి చూద్దాం. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు. ఇగో ఇది త్రికం. త్రికంబు మీది అంటే దీనికి. త్రికంబు పక్కన ఉన్నటువంటి అక్షరానికి. త్రికంబు మీది దీనికి అసంయుక్త హల్లునకు అంటే ఏ ఒత్తు లేకుండా ఉన్న దాన్ని అసంయుక్త హల్లు అంటారు. మాకేం ఒత్తు లేదు కదా. సో మా అనేది అసంయుక్త హల్లునకు. ద్విత్వంబు అంటే ద్విత్వంబు అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వం అంటారు. అంటే ఇక్కడ మా కింద మా ఒత్తు వచ్చారనమాట. చూడండి క్వశ్చన్ లో ఏం జరిగిందో. ఇక్కడ ఈ మామూలు రాయాలి, ఇక్కడ ఆ వస్తే మామూలుగా రాయాలి, ఇక్కడ ఏ వస్తే మామూలు రాయాలి. సో ఇక్కడ ఏమైంది, ఈ త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ఏమొచ్చి చేరింది, ద్విత్వం వచ్చి చేరింది. అర్థమైందా? ద్విత్వం వచ్చి చేరింది. ద్విత్వం అంటే మా అనే అక్షరం కింద మా ఒత్తు ఉంది కాబట్టి దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఓకేనా, అర్థమైందా? సో ఇది త్రికసంధి. త్రికసంధిలో మనం పూర్వపదంలో ఆ గాని, ఈ గాని, ఏ గాని మూడంట్లో ఏదైనా రావచ్చు. వీటిని త్రికాలు అని పిలుస్తారు. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కష్టము ప్లస్ పడు. ఈ పదాన్ని మనం కలిపి రాసి అది ఏ సందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కష్టము ప్లస్ పడు ఎలా రాయొచ్చు అంటే కనుక కష్టపడు, కష్టపడు. ఇది ఏ సంధి అంటే కనుక పద్వాది సంధి. ఏ సంధి? పద్వాది సంధి. ఎలా? ఈ పద్వాది సంధి యొక్క సూత్రం గమనిద్దాం ఒకసారి. పద్వాదులు పరమగున్నప్పుడు అంటే పద్వాదులు అంటే పడు, పడే, పడి ఇవన్నీ కూడా పద్వాదులు అంటారు. వీటిని ఎక్కువ పడు అనే దాన్ని పడడానికి అవకాశం ఉంది. ఇది పద్వాదులు అనమాట. ఈ పద్వాదులు పరమగున్నప్పుడు, పద్వాదులు పరమవుతున్నాయి అంటే కనుక ఎక్కడ పరమవుతాయి? పూర్వపదంలోనా పరపదంలోనా? పరమవుతున్నాయి అంటే కనుక పరపదంలో పరమవుతాయి. అవన్నీ కూడా పరపదంలో వస్తాయి. అవన్నీ కూడా ఇక్కడ పరపదంలో వచ్చింది కదా, అలాగే వస్తాయి. అప్పుడు మూవర్ణ కంబునకు లోప. అప్పుడు ఏమవుతుంది? అలా వచ్చినప్పుడు మూవర్ణం అనేది లోపిస్తుంది అంట. మూవర్ణం అనేది లోపించి, ఒక్కొక్కసారి లోపిస్తుంది, ఒక్కొక్కసారి లోపించి పూర్ణ బిందువులు విభాషణగు. ఒక్కొక్కసారి లోపిస్తుంది, లోపించడం మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి పూర్ణ బిందువు కూడా వస్తుంది. ఒకసారి ఎలాగో చూద్దాం. చూడండి, అక్కడ ఇది పూర్వపదం, ఇది పరపదం. ఈ పరపదంలో పద్వాది పరమైంది. పరపదంలో పద్వాది అనేది పరమైంది. ఆ పద్వాది పరమైనప్పుడు మూవర్ణం అనేది లోపిస్తుంది. మూవర్ణం అనేది లోపిస్తుంది. మూవర్ణం అనేది లోపించింది. లోప అంటే లోపించింది కాబట్టి కష్టపడు. ఇదిగో కష్టపడు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది? పూర్ణ బిందువులు విభాషణగు. పూర్ణ బిందువులు ఒక్కొక్కసారి వస్తాయంట. అప్పుడు ఎలా రాయాలి? ఒక్కొక్కసారి ఇలా వస్తుంది, ఒక్కొక్కసారి పూర్ణ బిందువు వస్తాను కదా. ఇవి ఇక్కడ పూర్ణ బిందువు అంటే 0. కష్టం పడు ఇలా కూడా రాయొచ్చు. అర్థమైందా? ఒక్కొక్కసారి మూవర్ణం లోపించి డైరెక్ట్ గా రాసేయచ్చు, లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు. పూర్ణ బిందువులు విభాషణగు. పూర్ణ బిందువు కూడా ఒకసారి వస్తుంది. అంటే కష్టము ప్లస్ పడు అనేది పద్వాది సంధి. దాన్ని ఎలా రాయొచ్చు? కష్టపడు లేదా కష్టం పడు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా వరకు సంధులు మనం కవర్ చేయడం జరిగింది. మీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి సంధులన్నీ కూడా నేను కవర్ చేశాను. ఇవి మీ ప్రీ ఫైనల్లో ఇచ్చినవి, గ్రాండ్ టెస్ట్లో ఇచ్చినవి, మోడల్ పేపర్స్లో ఇచ్చిన సంధులన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నా క్లాస్ వినేసినంత మాత్రాన్ని ఇవి వచ్చేస్తాయని నేను చెప్పను, ఎవరికీ రావు. సో మీరు ఎప్పుడైతే పెన్ను పుస్తకం తీసి గ్రామర్ని ప్రాక్టీస్ చేస్తారో ఒక రోజుకి ఒక 20 మినిట్స్ చేయండి చాలు. ఒక 3 రోజులు వరుసనే చేయండి చాలు, సరిపోతుంది. ఈ టాపిక్ మీకు ఈజీగా వస్తుంది. ఓకేనా? కాబట్టి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. గ్రామర్లో బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 3 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 3 మార్క్స్ అంటే చాలా క్రూషియల్. ఒకే టాపిక్ నుంచి 3 మార్క్స్ అంటే చాలా ఎక్కువ. కాబట్టి పట్టు విడవకుండా గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఈ టాపిక్ని. ఎవరైతే ఫెయిల్ అయిపోతామన్న భయం ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్ని పట్టుకోవాలి. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. సమయం ఒకరోజు వెళ్ళిపోతుంది. మన పబ్లిక్ ఎగ్జామినేషన్ దగ్గరగా వచ్చేస్తున్నాయి. కాబట్టి టెన్షన్ ఫీల్ అవ్వద్దు దయచేసి. ఇప్పటివరకు మీరు ఏమైతే చదివారో అవన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ చదవండి. ఎక్కువ రివిజన్ చేసిన వాళ్ళే విజయం, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రివిజన్ చేయాలి. చదివిందే మళ్ళీ అలా చదవండి. అలా అన్ని రివిజన్ చేస్తే మీరు చాలా పెర్ఫెక్ట్గా వితౌట్ డౌట్ మీరు అటెంప్ట్ చేస్తారు పబ్లిక్ ఎగ్జామినేషన్. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్ పేరు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు. మనం ఎటువంటి పెయిడ్ వీడియోస్ కాకుండా, పెయిడ్ పీడిఎఫ్లు కాకుండా అలాంటివి ఏం పెట్టకుండా ఉచితంగా మీ కష్టాన్ని నేను క్యాష్ చేసుకోకుండా మీ అందరికీ మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ తరఫు నుంచి ఏదైనా సహకారం అందాలని చెప్పేసి ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్ ఫ్రీగా మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గ్రహించండి. ఈ ఛానల్ యొక్క మేము కష్టపడుతున్న కష్టాన్ని గ్రహించండి.
మీరు మాకేం చేయాల్సిన అవసరం లేదు గానీ, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి చాలు. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో 9థ్ క్లాస్ వాళ్ళు, ఇప్పుడు 10థ్ క్లాస్ అప్‌కమింగ్ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇద్దరికి పరిచయం చేయండి మన ఛానెల్‌ని. ఓకేనా? ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుద్ది. ఒక ఛానెల్ ఊరికనే మనం పరిచయం చేయమంటలేదు. ఖచ్చితంగా చూపించండి ఇందులోయి. మీరు చూసారు ప్రీ ఫైనల్‌కి నేను చెప్పినయి అన్నీ కూడా పడ్డాయి. గ్రాండ్ టెస్ట్‌లకి ఫైనల్ టచ్‌లోనే వీడియోలు రిలీజ్ చేశాను. అందులో అన్నీ కూడా గ్రాండ్ టెస్ట్‌లో కనిపిస్తున్నాయి. సో, ఇంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలి? కాబట్టి దయచేసి గ్రహించండి. మా కష్టాన్ని గ్రహించండి. ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆల్ ది బెస్ట్.